మరో బ్రేకింగ్ చూస్తున్నాం. యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. నందీనగర్ నివాసానికి చేరుకున్నారు ఆయన. హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి కేసీఆర్ మరోసారి వెళ్లాల్సి వచ్చింది. డాక్టర్ల సూచనతో ఆయనకు హెల్త్ చెకప్స్ జరిగాయి. కేసీఆర్కు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. ఇక కేసీఆర్ వెనుక ఆయన కుటుంబ సభ్యులు హరీష్ రావు, సంతోష్ రావు ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదని వైద్యులు తెలిపారు. ఆయన ప్రస్తుతానికి డిశ్చార్జ్ అయ్యారు. నందీనగర్ తన నివాసానికి చేరుకున్నారు. హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి కేసీఆర్ మరోసారి వెళ్లి కొన్ని చెకప్స్ చేయించుకున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. డాక్టర్ల సూచనతో ఆయనకు హెల్త్ చెకప్స్ అన్ని కూడా జరిగాయి. ఇక కేసీఆర్ కు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించినట్టుగా కూడా డాక్టర్లు వెల్లడించారు. కేసీఆర్ వెనక ఆయన కుటుంబ సభ్యులు హరీష్ రావు, సంతోష్ రావు ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కొద్దిసేపటి క్రితం యశోద ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. నందీనగర్ నివాసానికి చేరుకున్నారు కేసీఆర్కి. మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సైదులను తెలుసుకుందాం. సైదులు, ఏం జరుగుతోంది? మొన్నే ఆయన వెళ్లారు అండ్ మళ్ళీ మరోసారి వైద్యుల సూచన మేరకు కొన్ని చెకప్స్ అంటున్నారు. యాక్చువల్గా ఏం జరుగుతోంది? ఎలా ఉన్నారు ఆయన ఇప్పుడు? ఎస్ రమణ, ప్రస్తుతం అయితే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే పోయిన గురువారం రోజు, అంటే కరెక్ట్ గా వారం క్రితం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే ఆ సమయంలో జనరల్ హెల్త్ చెకప్ చేయించుకున్న ఆ సమయంలో ఆ రిపోర్ట్స్ లో కొన్ని కీలక విషయాలు, అంటే కీలకమేం కాదు కానీ, అంటే జస్ట్ మనకి షుగర్ లెవెల్స్ పెరగడము, కొంత సోడియం లెవెల్స్ తగ్గడం అనేది జనరల్ చెకప్ లో భాగంగా కేసీఆర్ కి చేసినటువంటి వైద్యులు గుర్తించడం జరిగింది. సో ఆ సమస్య ఉన్నట్టుగా కూడా గుర్తించడంతో ఒక 2 రోజుల పాటు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలోనే అడ్మిట్ కావాలని చెప్పేసి వైద్యులు చెప్పడంతో కేసీఆర్ గురువారం రోజు సాయంత్రం వెళ్లారు. యాక్చువల్ గా పోయిన గురువారం రోజు సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. శనివారం రోజు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం సమయంలో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా కేసీఆర్ బంజర్ హిల్స్ నందీనగర్ నివాసంలోనే ఉంటున్నారు. వరుసగా కూడా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అడిగి తెలుసుకుంటున్నారు. నేతలందరూ కూడా నందీనగర్ నివాసంలో కేసీఆర్ ని కలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ రోజు, అంటే పోయిన గురువారం రోజు షుగర్ లెవెల్స్ పెరిగి సోడియం లెవెల్స్ తగ్గినట్టుగా కూడా వైద్యులు గుర్తించారు. కాబట్టి సో అవి ప్రస్తుతానికి ఎలా ఉన్నాయి, వారం రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళా ఏ విధంగా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చాయా, సోడియం లెవెల్స్ కూడా ఏమైనా పెరిగిందా లేదా, ఎలా ఉంది అనే దానిపైన కూడా వైద్యులు సూచన మేరకు మరో వారం రోజుల్లో మళ్ళీ ఒకసారి హెల్త్ చెకప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అదే రోజు చెప్పడంతో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం సమయంలో సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లారు. ఆయన వెంట మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు, సంతోష్ కుమార్ ఉన్నారు, సతీమణి శోభ కూడా ఉన్నారు. సో అంటే ఉదయం అంటే 11 గంటల సమయంలో సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్ళినటువంటి కేసీఆర్ ఆ సమయంలో వెళ్ళగానే బ్లడ్ శాంపిల్స్ తీసుకొని అన్ని టెస్టులు చేయడం జరిగింది. ఆ టెస్టుల్లో భాగంగా గతంలో ఏదైతే సమస్య గుర్తించారో, ముఖ్యంగా అంటే షుగర్ లెవెల్స్ పెరిగి సోడియం లెవెల్స్ తగ్గినటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య ఇప్పుడు క్లియర్ అయిందా లేకపోతే లేదా, ఏంటి ఎలా ఉంది అనే దానిపైన కూడా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ ని కూడా డిశ్చార్జ్ చేసి పంపించేశారు. సో ఆ రిపోర్ట్స్ కూడా మరి అధికారికంగా చెప్తారా లేదంటే నేరుగా వాళ్ళకే కేసీఆర్ కి చెప్పే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకంటే గత గురువారం రోజు కొంత నీరసంగా ఉండడంతో ఆయన నేరుగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వచ్చి హెల్త్ చెకప్ మాత్రమే చేయించుకున్నారు. ఆ చెకప్ లో భాగంగా ఈ 2 సమస్యలు, ఒకటి షుగర్ లెవెల్స్ పెరగడం, 2 సోడియం లెవెల్స్ తగ్గడం అనేది మాత్రమే గుర్తించారు. సో గుర్తించిన తర్వాత 2 రోజులు అడ్మిట్ కావాలని చెప్పేసి వైద్యులు చెప్పారు. కేసీఆర్ 2 రోజుల పాటు సోమాజిగూడ యశోద హాస్పిటల్లోనే ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి, షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉందా లేదా, సోడియం లెవెల్స్ కూడా ఏ విధంగా ఉన్న దానిపైన మాత్రమే ఈ రోజు మరొకసారి కేసీఆర్ కు సోమాజిగూడ యశోద హాస్పిటల్ వైద్యులు టెస్టులు చేసినట్టు కూడా తెలుస్తుంది. సో అది రిపోర్ట్ మాత్రం బయట పెట్టలేదు, మరి చూడాలి. ఒకవేళ ఆయనకి ఉంది కాబట్టి సో ఈ రోజు ఆయన మనకు నందీనగర్ నివాసంలో ఉన్నారు. రేపు లేదు ఎల్లుండి ఆయన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్తారని చెప్పేసి పార్టీ వర్గాల ద్వారా మనకు సమాచారం. ఓకే, థ్యాంక్ యూ సైదులు.